శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సీతారామచంద్ర భగవానికి నమస్కరిస్తూ, మోహన రఘురామ అతి సుందర శ్రీరామ. ఇది మీది మిక్కిలి ఈ మాసము మా అధిక జ్యేష్ఠ మాసం. దీన్నే మనం చెప్పుకున్నట్టు పురుషోత్తమ మాసము అని కూడా అంటారు. కాబట్టి ఈ పురుషోత్తమ మాసంలో భగవంతుని నామస్మరణ, మన రామాయణం, భగవద్గీత, భాగవతం, భారతం చదవడం, ఏదో ఒకటి చదవడం చాలా ముఖ్యం. దానిలో ముఖ్యంగా రామాయణం తీసుకొని దాంట్లో సుందరకాండ చదివితే చాలా మంచి ఫలితం ఇస్తుంది, అనుకున్న పని అవుతుంది అనేది పెద్దల ఉవాచ. దానికి మనము ఈ నెలలో ఈరోజు పౌర్ణమి అమావాస్య లోపు సుందరకాండ చదివి మనం దాన్ని గమనిస్తే, గుర్తిస్తే దాని గొప్పతనం మనకు పుణ్యం, పురుషార్థం దక్కుతుంది. ఎందుకంటే సుందరకాండలో సీతమ్మ తల్లి సౌశీల్యం సుందరం, హనుమంతుని పరాక్రమం అతి సుందరం, లంకానగర వీధులు, భవనాలు సుందరం, లంకలో పుష్పక విమానం సుందరం, రావణాసురుని సంపద అత్యంత సుందరమైంది, బంగారు మేడలు. ఏది చూసినా లంకలో ఈ సుందరకాండలో సుందరమైందే, ప్రతిదీ సుందరమైందే. అందుకే దీన్ని చదివితే ఒక్కొక్క సుందరమైన వస్తువు వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మనకు తెలుస్తుంది. దాన్ని మనము భక్తితోని, శ్రద్ధతోని, మనస్సు పెట్టి చదవాలని 15 రోజుల సమయం ఉంది. ఈ అధిక మాసం 33 నెలలకు ఒకసారి వస్తుంది మనకు. కాబట్టి తప్పకుండా సుందరకాండ చదివితే హనుమంతుని అనుగ్రహం, సీతమ్మ తల్లి అనుగ్రహం ఇద్దరిది కూడా తప్పక మనకుంటుంది. ఎందుకంటే సీతామాతకు నమస్కరించి ఏ పని ప్రారంభించినా తప్పకుండా అవుతుంది. కాబట్టి ఈ నెలలో పురుషోత్తమ మాసంలో అందరూ కూడా సుందరకాండ చదవాలని మరొక్కసారి నేను కోరుకుంటూ, ఆ రామాయణం రాసిన వాల్మీకి మహానుభావునికి నమస్కరిస్తూ, సర్వం సత్యసాయిబాబా పరబ్రహ్మార్పణమస్తు. జై శ్రీ సీతారామచంద్ర హనుమానికి జై.